సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. శ్రీ లలిత సహస్రనామావళి సామాజిక దృక్పథం అనే శీర్షికలో శ్రీ వింజమూరి బాలమురళి గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 41వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ బాలమురళి గారికి స్వాగతం. ధన్యవాదాలండి. ఆచార్య వెంకటేశ్వర్లు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, లలిత పరాభట్టారిక, ఆ లలితాదేవి అయినటువంటి శ్రీమాత యొక్క నామ వైభవాన్ని మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఆమె యొక్క లక్షణాలు, గుణముల గురించి ఇప్పుడు నామములనేవి నామముల సమూహం, అమ్మవారి లక్షణాలు తెలియజేసే నామాల సమూహంలో మనం ఉన్నాము. అలాగే నిన్న నిర్మదా మదనాసిని అమ్మవారికి ఎటువంటి పరవశత్వము మదము లేదు. అలాగే భక్తులలో ఉన్నటువంటి ఈ పరవశత్వము మదము అనే అజ్ఞాన భావాన్ని తొలగించేది అమ్మవారు. నిశ్చింత అమ్మవారి తాలూకా లక్షణం మరొకటి ఏమిటంటే ఎటువంటి చింతలు లేనిది. చింత అనే పదానికి రెండు అర్థాలు ఉన్నాయి. చింత అంటే బాధ అని ఒక భావన, చింత అంటే చర్చ అని ఒక భావన. చింతన, చింత అంటే ఆందోళన. మనకి ఏదైనా ఒక అంశం కఠినంగా అనిపిస్తే, మనం అనుకున్నది జరగకపోతే మనకి ఆందోళన కలిగినట్లు అనిపిస్తుంది. అలా ఆందోళన కలిగించేటువంటి అంశాన్ని గురించి పరిపరి విధాలుగా నిరంతరాయంగా సర్వకాల సర్వావస్థల్లోనూ ఆలోచిస్తూ ఉండడం దాని గురించి చింతన అవుతుంది. అమ్మవారికి ఈ సర్వవ్యాపితమైనటువంటి విశ్వాన్ని ఆమె సృష్టించింది. ఆ విశ్వానికి అతీతమై ఆమెయే ఉన్నది. ఆ విశ్వములో కూడా ఆమెయే ఉన్నది. అందువలన ఆమెకి చింతపడడానికి ఏమీ అవకాశం లేదు. అంటే చింతించడానికి కానీ లేదా చర్చించడానికి కానీ ఏ అంశాలు ఆవిడికి లేవు. తన నుంచే పుట్టిన దాని గురించి తాను చర్చించవలసిన అవసరం లేదు. తానే సృష్టించిన ఈ జగత్తులో ఏమైనా మార్పులు కావాలి అంటే ఎలా జరుగుతాయనేటువంటి ఆలోచన చింతించవలసినటువంటి, విచారించవలసినటువంటి, బాధపడవలసిన అవసరం కూడా లేదు. ఆమె ఎలా చేయాలనుకుంటే అలా సంకల్పించినటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటుంది. అందువలన అమ్మవారికి నిశ్చింతాయ నమః అని మనం నమస్కరించాలి. మనలో చింతలను కూడా మనలో ఉన్నటువంటి, మనస్సులో ఉన్నటువంటి చింతనలు కూడా అమ్మవారు తాను పోగొట్టుగలిగేటువంటి అపారమైనటువంటి ప్రజ్ఞాశాలిని కనుక అమ్మవారు తాను చింతలకు లోను కానిది మన చింతనలను కూడా నియంత్రించి మనకి నిశ్చలత్వాన్ని ప్రసాదించేది అమ్మవారు అన్నమాట. చింతన అనేది ఉన్నదనుకోండి, దానివల్ల ఏంటంటే నిశ్చలత్వం అనేది ఉండదు. అంటే ఎప్పుడూ కూడా చంచలత్వం అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి చింత లేనటువంటి మనస్సు స్థిరంగా ఉంటుంది. ఆ స్థిరత్వం అనేది అమ్మవారి తాలూకా ఈ నామం ద్వారా మనం సాధించవచ్చు. తర్వాత అహంకారం లేకపోవడం, నా ప్లస్ అహం. సో అహంకారం అనేది, అహంకారము అహంభావము రెండు పదాలు మనకి. అహంకారము అంటే నేనే అన్నిటికీ, నేనే అన్నిటికన్నా గొప్పవాడిని, నాకన్నా ఇంకా గొప్పవాడెవడు లేడు అనుకోవడం అహంకారం. అహంభావము అంటే నేను అంటే ఏమిటో తెలుసుకోవడం అనేది అహంభావము. అహం భావము అంటే అహం భావయతీతి అహంభావం. నేను ఎవరు అనేది భావించగలిగితే, ఊహించగలిగితే అది
అహంభావము. మరి అహంభావం అంటే గర్వము, దర్పము అని మనం వాడుతూ ఉంటాం. అది అర్థాపకర్ష. అర్థాలకి కూడా అప్పుడప్పుడు పదాలకి, శబ్దాలకి కొన్ని విపరిణామాలనేవి వస్తూ ఉంటాయి. అర్ధ సంకుచితత్వం, అర్ధవ్యాపకత్వం, అర్థాపకర్ష, అర్ధగౌరవం ఇలా అర్థాలకు ఉన్నటువంటి శబ్దాలకు ఉన్నటువంటి అర్థాలు వాటి యొక్క కాలక్రమంలో సామాజిక మార్పులతో పాటు అర్థ మార్పులు కూడా వస్తూ ఉంటాయి అన్నమాట. కొన్ని పదాలకి అర్థములు గౌరవప్రదమైన అర్థములు కలుగుతాయి. కొన్ని పదములకి ఏంటంటే ఉన్న గౌరవప్రదమైనటువంటి అర్థం పోయి అగౌరవకరమైనటువంటి అర్థం అనేది మనకి లభిస్తుంటుంది. ఉదాహరణకి ఛాందసుడు అంటే పూర్వకాలంలో ఛందో శాస్త్రం బాగా తెలిసిన పండితుడు, ఛందో శాస్త్ర పండితుడు అని అర్థం. ఇప్పుడు ఛాందసుడు అంటే చాదస్తం ఎక్కువ ఉన్నవాడు, మూర్ఖత్వం ఉన్నవాడు అని అర్థం. అంటే ఏమైంది, అంత గొప్పదైనటువంటి అర్థం తన యొక్క గౌరవాన్ని కోల్పోయింది. ఇది అర్ధ గౌరవం కోల్పోవడం. అలాగే ఒకప్పుడు గౌరవం లేనటువంటి పదం ఇప్పుడు గౌరవాన్ని పొందడం. సభికులు అంటే పూర్వకాలంలో జూదం ఆడేవాళ్ళు, పేకాట ఆడేవాళ్ళు సభికులు అనేవారు. ఈ కాలంలో సభికులు అంటే సభలో ఉన్నటువంటి గౌరవప్రదమైనటువంటి వారు, అతిథులు అని అర్థం. అంటే ఇది ఆ పదానికి అర్థ గౌరవం వచ్చిందనమాట. ఆ విధంగా అర్థాలు భాషలో కాలానుగుణంగా క్రమానుగతంగా అర్థ మార్పిడి అనేది, అర్థ విపరిణామం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది భాషా శాస్త్రంలో ఉన్నటువంటి అంశాలు. అయితే ఇక్కడ అహంభావం అనేది కూడా అలాంటి పదమే. అహంభావం అనేది సరైనటువంటి భావమే. నేను ఎవరు అని జ్ఞప్తి కలిగి ఉండుట అహంభావము. కానీ దానికి ఇప్పుడు మనకి సమాజం వేరేగా వాడుతున్నారు. అందువలన అహంభావం అనే పదం నేటి సమాజంలో అర్థాపకర్షణ పొంది ఉన్నది. అంటే అగౌరవకరమైన, అమర్యాదకరమైనటువంటి అర్థాన్ని కలిగి ఉన్నది. ఇక్కడ అమ్మవారికి అహంకారము ఉన్నది, అహంభావము కాదు. ఇది అహంకారము. అహంకారము లేనిది, నిరహంకార, నా ప్లస్ అహంకారము. అహంకారము లేనటువంటిది. అంటే నేనే ఇదంతా చేస్తున్నాను, నా వలనే ఇదంతా అవుతున్నది అనేటువంటి భావన అమ్మవారికి లేదు. అందువల్ల ఎందుకంటే ఆమె విశ్వం లోపల తానే ఉంది, విశ్వము తానే ఉన్నది. కనుక ఆమెకి అహంకారం అనేటువంటి అసలు ఆ గుణమే వర్తించదన్నమాట. కాబట్టి అమ్మవారిని ధ్యానిస్తే మనలో ఉన్నటువంటి ఈ అహంకారము, అహంభావము ఇలాంటివి ఏమైనా ఉన్నట్లయితే, గర్వము, దర్పము ఇలాంటివి అమ్మవారు సూక్ష్మంగా చాలా సులభంగా మనకి తొలగించి మనకి మానసిక స్వస్థత చేకూరుస్తుందన్నమాట. తర్వాత అమ్మవారి యొక్క మరొక నామం ఏమిటంటే నిర్మోహ. మోహము అంటే అవగాహనలో లోపం, మోహం. ఏదైనా ఒక విషయాన్ని మనం సరిగ్గా అవగాహన చేసుకోలేదనుకోండి, అప్పుడు మోహపడ్డాం. ఈ మోహం ఒక రకమైనటువంటి భ్రాంతి, భ్రమ. అందువల్ల యథార్థాన్ని మనం కానీ తెలుసుకోలేకపోయాను అనుకోండి, విపరీతార్థాలు వస్తాయి, వేరే అపార్థాలు వస్తాయి. అలా దాన్ని మోహము అంటారు. ఉదాహరణగా చెప్పుకున్నాం అనుకోండి, రామాయణంలో సీత బంగారు లేడిని తెమ్మని శ్రీరాముణ్ణి బలవంత పెట్టింది. బంగారు లేడి లోకంలో ఉంటుందా, ఉండదా, అసలు ఇది సాధ్యమేనా అనేటువంటి చింత అమ్మవారు చేయలేదు. బంగారు లేడి ఎదురుగా కనిపిస్తున్నది, బంగారు లేడి కావాలి అంటే లేనిది ఉన్నది అనుకున్నది. ఇది మోహం అన్నమాట. దానివల్ల రామాయణం ఎన్ని మలుపులు తిరిగిందో, ఆమె ఎన్ని కష్టాలు పడవలసి వచ్చిందో సీతామహాతల్లి మనకి అందరికీ తెలుసు. అలాగే మన ఇక్కడ విశేషం ఏమిటంటే,
మోహం ఒక్కొక్కప్పుడు తరుణ లక్షణంగాను ఒక్కొక్కప్పుడు దీర్ఘ లక్షణంగాను ఉంటుంది. తరుణ లక్షణం అంటే అప్పటికప్పుడు ఉంది, ఆ తర్వాత పోయింది. దీర్ఘ లక్షణం అంటే కంటిన్యూస్గా ఉండేది, క్రానిక్ అన్నమాట. కామాన్ని ప్రేమ అనుకోవడం తరుణ లక్షణం అయితే, అసలు దేహం అనేది శాశ్వతం అనుకోవడం దీర్ఘ లక్షణం. అంటే మోహంలో ఉన్నటువంటి క్రానిక్ డిసీజ్ ఏమిటి అంటే ఈ దేహం శాశ్వతము అని అనుకోవడం. ప్రేమని మోహం, ఇది ప్రేమ కామాన్ని ప్రేమ అనుకోవడం అప్పటికప్పుడు జరిగేటటువంటి అంశం కాబట్టి అది మామూలుగా వచ్చేటువంటి చిన్న వ్యాధి, తరుణ వ్యాధి. కానీ ఈ శరీరమే శాశ్వతము, నేనే శాశ్వతము అని అనుకోవడం అనేది దీర్ఘవ్యాధి. కాబట్టి ఇది మోహానికి దారితీస్తుంది అన్నమాట. మరొక ఉదాహరణ కానీ మనం చెప్పుకుంటే, డబ్బు వేరు, సంపద వేరు. డబ్బు ఉంటే సంపద ఉన్నట్లే అనుకోవడం కూడా మోహమే. డబ్బు అనేదానికి ధనము అని అర్థము, సంపద అనేదానికి ధనం అని అర్థం కాదు. సంపద అంటే ఐశ్వర్యము అని అర్థం. ఐశ్వర్యం అనేక రకాలు. ఆనందము ఐశ్వర్యమే, సంతృప్తి ఐశ్వర్యమే, ఆరోగ్యము ఐశ్వర్యమే. సంతృప్తిగా ఉండడం, ఆరోగ్యంగా ఉండడం, ఇవన్నీ ఐశ్వర్య లక్షణాలు, సంపదలు. తృప్తి కలిగి ఉండడం. కానీ డబ్బుని సంపదగా మనం భావించడం అనేది మోహం అన్నమాట. కాబట్టి నిర్మోహ, అమ్మవారికి ఈ లక్షణాలు ఏవి లేవు. కాబట్టి అమ్మవారు అవగాహనలో ఇలాంటి భ్రమలు పెట్టుకోదన్నమాట. మనకే భ్రమ. ఆమెకి, అమ్మవారికి, ఆ శ్రీమా జగన్మాతకి ఇటువంటి అవగాహన లోపాలనేవి ఏమీ అంటావు. కాబట్టి ఆమె నిర్మోహ. నిర్మమ మోహనాశిని. ఒకవేళ మనలో గాని మోహము, అలాంటి భ్రమలు గాని ఉన్నట్లయితే అమ్మవారిని మోహనాశిని అయిన మహా అని మనం ధ్యానించినట్లయితే అమ్మవారు మనలో ఉన్నటువంటి భ్రమల్ని తొలగించి మనకి సద్గతిని కలగజేస్తుంది అన్నమాట. అది కాబట్టి ఇక్కడ తదుపరి నామం ఏమిటంటే నిర్మమ. మమకారం అంటే ప్రేమ. అలాంటి ప్రతిదీ తనకు సంబంధించింది, తనకు కావలసింది, తనది అనే భావం మమకారం. ఇది నాది, నాకు సంబంధించినది అనుకోవడమే మమకారం. అలాంటి మమకారం అమ్మవారికి లేదు. ఇంతమంది భక్తులున్నారు, ఇంతమంది ఆరాధకులున్నారు, సాధకులున్నారు, మునులున్నారు. ఏవి కూడా అమ్మవారు తనది అని భావించదన్నమాట. ఎందుకు భావించదు అంటే, అమ్మవారికి వీటన్నిటికీ అతీతమైనటువంటి శక్తి అమ్మవారు గనక, అమ్మవారికి ఈ ఈ ఇహలోకంలో ఉండేటువంటి భావాలనేవి లేదా గుణాలనేవి ఆమెకి వర్తించవన్నమాట. అందువల్ల ఆమె నిర్మమ, మమకారము లేనిది. మమకారం కలిగి ఉన్నట్టు కనిపిస్తుంది, కానీ ఆమె మనలాగటి మమకారం ఇది నాదే అనేటువంటి తీవ్రమైనటువంటి లక్షణం అమ్మకి ఉండదన్నమాట. అప్పటికి ఆ క్షణానికి ఆమెకి అలా అనిపిస్తే మమకారం చూపిస్తుంది. ఆ క్షణం తర్వాత ఆమెకి ఇంకా మమకారం అనేది ఉండదన్నమాట. అంటే అమ్మవారు మమకారాన్ని ప్రదర్శిస్తుంది కానీ మమకారాన్ని కలిగి ఉండదు. అంటే అవసరమైనచో ప్రదర్శించుట. తల్లి శిశువు మీద కోపాన్ని ప్రదర్శించింది అనుకోండి, కోపాన్ని ప్రదర్శిస్తుంది, కోపాన్ని కలిగి ఉండడం కాదది. కోపాన్ని ప్రదర్శించడం వేరు, కోపాన్ని కలిగి ఉండడం వేరు. ఒకరి మీద మనకు కోపం వచ్చింది అంటే గాఢమైనటువంటి కోపం, దాంతో ప్రతీకారం చేయడానికి మనం ప్రయత్నిస్తాం, ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రయత్నిస్తాం, సాధించడానికి ప్రయత్నిస్తాం, అణగదొక్కడానికి ప్రయత్నిస్తాం. కానీ కోపాన్ని ప్రదర్శించామనుకోండి, ఆ క్షణంలో అవతలి వ్యక్తిలో ఉన్నటువంటి ఆ యొక్క లక్షణాన్ని లేదా ప్రవర్తనని ఆపడానికి మనం ప్రదర్శిస్తున్నాం. కోపానికి మనం లొంగిపోలేదు.
కోపం మనని ఆవహించలేదు, మనని డామినేట్ చేయలేదు. అదన్నమాట నిర్మమ అంటే. అటువంటి మమకారము లేనటువంటిది, మమకారాన్ని ప్రదర్శించేది అమ్మవారు. అంతేగాని మమకారాన్ని శాశ్వతంగా పెట్టుకుని దానికి అతుక్కుపోయేటటువంటి లక్షణం అమ్మవారికి ఉండదన్నమాట. అవసరమైతే ప్రదర్శిస్తుంది. ఎలా అయితే తల్లి పిల్లవాడిని తప్పు చేస్తున్నాడు అంటే వాడిని ఆ తప్పు నుంచి, ఆ అపమార్గం నుంచి తప్పించడానికి కోపాన్ని ఎలా అయితే ప్రదర్శిస్తుందో, శాశ్వతమైన కోపాన్ని అతని మీద ఎలా అయితే పెట్టుకోదో, అలాగే అమ్మవారు కూడా మమకారం అనే దాన్ని ప్రదర్శిస్తుంది. మమకారానికి తాను లొంగదన్నమాట. తనకి సంబంధించినటువంటిది కాదు. అవసరం అనుకుంటే ఆ యొక్క లక్షణాన్ని ప్రదర్శిస్తుంది. అది నిర్మమ. మమతాహంత్రి. మనలో ఒకవేళ అటువంటి మమకార భావాలు ఏవైనా ఉన్నట్లయితే అమ్మవారు మనలో ఉన్నటువంటి ఈ మమత్వం అనేటటువంటి భావనని తొలగింపజేస్తుందన్నమాట. నేనే చేశాను, ఇది నాదే, ఇంత జరిగింది అంటే ఇది నా వల్లనే, ఇంతమంది నిలబడ్డారు అంటే ఇది నా వల్లనే, ఈ కుటుంబం ఈ స్థాయికి చేరింది, ఈ సంస్థ ఈ స్థాయికి చేరిందంటే నా వల్లనే. ఇలాంటి ఈ మమకార మోహం అనేటటువంటి, ఈ మమకారం అనేటటువంటి భావన పోగొట్టేది ఎవరు అంటే మమతాహంత్రి. మమతను తొలగించేది, పోగొట్టేది, మమకారాన్ని పోగొట్టేది అమ్మవారు. మమతాహంత్రే నమః అని మనం ఈ 5 అక్షరాల నామాన్ని జపించాలన్నమాట. మరో లక్షణం ఏమిటి అంటే అమ్మవారికి నిష్పాప. అమ్మవారు పాపములు లేనటువంటిది. అమ్మవారికి పాపాలనేవే లేవు. ఎందుకంటే ఆమె ఎప్పుడు తప్పుడు పనులు చెయ్యదు కనుక. ఈ పాపం 2 రకాలుగా ఉంటుంది. ఒకటి భౌతికము, రెండోది మానసికము. హింసతో కూడినది పాపం, సహించలేనిదే అది ఏదైనా సరే హింస కిందకే వస్తుంది. ఎదుటివాడు సహించలేనిది ఏదైనా సరే అది హింసే. మనం మాటలాడి అవతల వాడిని బాధ పెట్టినా సరే అది హింసే అవుతుంది. అదే పాపం. కాబట్టి ఎదుటి వారిని బాధించేటట్లు కఠినముగా మాట్లాడుట, తూలనాడుట అనేవి మనం చేసేటువంటి పాపకృత్యములని మనం భావించాలి. ఆ మాత్రం మరి మందలించకపోతే వాడు కంట్రోల్లోకి రాడండి. అసలు చెప్పిన మాట వినడండి. ఏ పని చేయడండి. నౌకరనే మర్చిపోతాడు వాడు. నాకే యజమానిలా ప్రవర్తిస్తున్నాడు. ఇలాంటి భావాలు ఉంటాయి చూసారా? ఇవి సరైనటువంటి భావాలు కావన్నమాట. ఈ భావన మనలో వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? తూలనాడతాం. అవతలి వ్యక్తిలో ఉన్నది కూడా పరమాత్మ స్వరూపమే. అవతల వ్యక్తి కూడా పరమాత్మ స్వరూపమే. అతనిలో ఉన్న అంతరాత్మ కూడా పరమాత్మయే అని గమనించకుండా మనం ఏం చేస్తామంటే మన స్థాయి ఎక్కువగా ఉన్నది కనుక మనం ఏంటంటే తూలనాడును తృణీకరించడం అనేది చేస్తాం కదా. అలా చేసేటటువంటిది పాప కర్మ కింద వస్తుందన్నమాట. కాబట్టి అమ్మవారు ఇలాంటి పనులు ఏవి చేయదు. కాబట్టి ఆమె నిష్పాప. ఎటువంటి పాపములు చేయనిది, ఎటువంటి పాపములు లేనిది, ఎటువంటి పాపములు అంటనిది అమ్మవారు. అందువల్ల అమ్మ సర్వజగత్తుకు తల్లి కాబట్టి అమ్మవారికి ఈ రకాలైనటువంటి భౌతిక మానసిక పాపాలు ఏవి కూడా ఉండవన్నమాట. హింసించడం, భౌతికంగా హింసించడం, మానసికంగా హింసించడం, కొట్టడము, తనడము, నరకడము ఇలాంటివన్నీ కూడా భౌతిక హింసలైతే మాటలతో బాధ పెట్టడం అనేది మానసిక హింస. ఈ రెండిట్లో రెండూ కూడా పాపాన్ని, సంచిత పాపాన్ని మనకి కలిగించేవి. అంటే పాపాన్ని మూటగట్టేవన్నమాట. అందువల్ల ఇవేవి అమ్మవారికి వర్తించవు గనక అమ్మవారు నిష్పాప. ఆమెకి ఎటువంటి పాపములు లేదు కాబట్టి మనలో ఉన్నటువంటి పాపాలని, మనం చేసిన పాపాలని, పాపనాశిని తొలగించగలిగేటువంటి శక్తి కూడా అమ్మవారే. పుణ్యస్య ఫలమిచ్చంతి పుణ్యం నేచ్చంతి మానవాః న పాప ఫలమిచ్చంతి పాపం కుర్వంతి యత్నతః. అంటే మానవులు పుణ్యఫలాల్ని కోరుకుంటారు కానీ పుణ్యాలు చేయటానికి ఇష్టపడరు, పుణ్యకార్యాలు చేయరు.
పాప ఫలం అక్కర్లేదు, కానీ పాప కార్యాలు మాత్రం తప్పనిసరిగా చేస్తారు. ఎందుకంటే వాటి వల్ల తనకి స్వార్థము, తన యొక్క లక్ష్యము నెరవేరుతుంది గనక తన కోరికలు తీర్చుకోవడానికి ఈ రకమైన పని చేస్తూ ఉంటారన్నమాట. కాబట్టి అమ్మవారిని ఆరాధిస్తే పుణ్యకార్యాలు చేసే విధంగా మనని ప్రేరేపించి పాపకార్యాలను చెయ్యనీయకుండా మనని ఆపుకోగలిగే వివేకాన్ని ఇచ్చి పాపాలకి దూరంగా ఉంచుతుంది. కాబట్టి పాపనాశిని మనలో ఆలోచనల్ని పెంపొందింపజేసి మనకి అమ్మవారు ఏం చేస్తుందంటే పాపాలు చేయకుండా ఉండేటువంటి వివేకాన్ని ప్రసాదిస్తుందన్నమాట. కాబట్టి పాపనాశిని అయిన మహా అని మనం కానీ నమస్కరించినట్లయితే అమ్మవారు మనం పాపం చేయకుండా, పాప బుద్ధులు మనకి అంటకుండా కాపాడుతుందన్నమాట. తిరుపతి వెళ్ళినప్పుడు పాపనాశనము అని ఒక జలధార ఉంటుంది చూసారా? అంటే అక్కడికి వెళితే మన పాపములన్నీ ఆ ధారలో కొట్టుకుపోతాయి అనుకోవడం భ్రమ. అది కాదు అక్కడ లక్షణం. ఆ జలధారలు మన శిరస్సుపై కాని పడితే పాపపు ఆలోచనలని పక్కకి తెమలించుకునేటువంటి శక్తి మనకు వస్తుంది. ఆ వివేకము, బుద్ధి మనలో జాగృతమవుతాయి. అది దాని తాలూకా అంతరార్థం అన్నమాట. అంతేగాని గంగలో మునిగినంత మాత్రంలో మన పాపాలన్నీ పోతే, పాపనాశిని ధార కింద నిలబడినంత మాత్రంలో మన పాపాలన్నీ పోతే, పాపులందరూ అక్కడే రోజు స్నానం చేస్తారు. ఇక్కడ మూర్ఖత్వంగా అంటే పదానికి అర్థం అవగాహన సరిగ్గా చేసుకోకుండా అర్థంగాని తీసుకున్నట్లయితే మనకి విపరీత అర్థాలే అవగాహనలోకి వస్తాయి. అలా కాదు. పాపనాశిని అంటే అమ్మవారు ఏం చేస్తుంది? పాప కార్యములు చెయ్యకుండా ఆపుకోగలిగే వివేకాన్ని, విచక్షణ జ్ఞానాన్ని మనకు అందిస్తుందన్నమాట. అది ఈ లక్షణం ద్వారా అమ్మవారు చేస్తుంది. అక్కడతో ఆగుతుందా అంటే పుణ్యకార్యాలు చేసే మన బుద్ధిని ప్రేరేపిస్తుంది. ఈ రెండు పనులు జరుగుతాయన్నమాట ఏకకాలంలో. అంటే పుణ్యకార్యాలు చేయాలనేటువంటి సంకల్పాన్ని కలిగిస్తుంది, పాపకార్యాలని చెయ్యాలనేటువంటి ఆలోచనల్ని తొలగించుకునేటటువంటి వివేకాన్ని కూడా, విచక్షణ జ్ఞానాన్ని కూడా మనకు కలిగిస్తుంది. అందువల్ల అమ్మవారు ఎంత కరుణతో మన పట్ల ఈ రకమైనటువంటి లక్షణాన్ని కలిగి ఉందో చూడండి. అమ్మవారి తాలూకా గుణాల్లో ఇది ఒకటి అత్యంత ఉత్తమమైనది, మనకి బాగా ఉపయోగపడేది. కాబట్టి అమ్మవారిని పాపనాశిని అయిన మహా అని మనం నమస్కరించుకుందాం. తర్వాత నిష్క్రోధ. అమ్మవారు కోపపడదు. అమ్మవారికి అసలు కోపం లేదు. అదేంటండి కోపం లేకపోతే ఎలా? కోపం అనేది అప్పుడప్పుడు ఉండాలి కదా. ఏ కోపము లేకుండా ఇంతమంది రాక్షసులను అమ్మవారు ఎలా మట్టుపెట్టిందండి? మహిషాసురుని, వాళ్ళని వీళ్ళని. ఇక్కడ ఇందాక చెప్పుకున్నదే నిర్మమ మమతాహంత్రి, నిర్మోహ మోహనాశిని. అమ్మవారికి ఇటువంటి భ్రమలనే ఉండవు. అమ్మవారు ప్రదర్శిస్తుంది అంతే. రాక్షసులైనటువంటి వారిని చడిపించటానికి తాను కోపాన్ని ప్రదర్శిస్తుంది. అప్పటికి వాళ్ళు లొంగకపోతే నిర్జిస్తుంది, వాళ్ళ ప్రాణాలని హరిస్తుంది. కాబట్టి ఇక్కడ నిష్క్రోధ అంటే అమ్మవారికి స్వయంగా క్రోధం అనేది శాశ్వతం కాదు. క్రోధం అనేది అవసరానికి ఉపయోగించుకునేటువంటి ఒక పనిముట్టు. మనం కూడా క్రోధాన్ని ఆ రకంగానే వాడుకోవాలి. కోపం అనేది ఎవరు పడితే వారి మీద, ఎప్పుడు పడితే అప్పుడు, ఎంత స్థాయిలో పడితే అంత స్థాయిలో ప్రదర్శించటానికి కూడదు. అలా ప్రదర్శించటం అనేది పాపానికి దారితీస్తుంది. నిష్క్రోధ అమ్మవారు అందువలన క్రోధాన్ని ఏంటంటే కలిగి ఉంటుంది, కానీ క్రోధాన్ని శాశ్వతంగా ఒకరి మీద కలిగి ఉండదు.
అవసరానికి క్రోధాన్ని ప్రదర్శిస్తుంది అంతే. మనసుకు పెట్టేసుకుంటే క్రోధం దానివల్ల ఏమవుతుందంటే మనలో ఈర్ష్యా ద్వేషాలు ప్రబలిపోతాయి. దాంతో ఏంటంటే కక్షా కార్పణ్యాలు ఎక్కువవుతాయి. పగ సాధించేటటువంటి స్వభావం పెరిగిపోతుంది. ఇన్ని లక్షణాలు ఒక క్రోధం వల్ల వస్తాయి. క్రోధాత్ భవతి సమ్మోహః, సమ్మోహాత్ స్మృతి విభ్రమః, స్మృతి భ్రంశాత్ బుద్ధినాశో, బుద్ధినాశో వినశ్యతి. ఏనాడు మన బుద్ధి నశించిందో ఆనాడే మనం నశిస్తాము. కాబట్టి మన నాశనానికి, బుద్ధి వినాశనానికి మూల కారణమైనది ఏమిటి అంటే మోహము. మోహమునకు కారణం ఏమిటి అంటే పాపము, కోపము. కాబట్టి నిర్మోహ మోహనాశిని అని ఎక్కడైతే చెప్పుకున్నామో, ఈ క్రోధ నిష్క్రోధ అని చెప్పుకున్నప్పుడు కూడా అమ్మవారికి క్రోధము లేకుండా ఉండేటువంటి తల్లి అని మనం చెప్పుకోవాలి. ఇలాంటి క్రోధం ఉన్న వాళ్ళని అధములని, చచ్చేంత వరకు కోపం ఉండేటటువంటి వాళ్ళని పాపిష్టులు అని అంటారు. కొంతకాలం వరకు కోపం ఉన్నవాడిని అధముడు అంటారు. జీవితాంతం ఎదుటివాడి మీద కోపం కలిగి ఉంచుకునేటటువంటి వాడిని పాపిష్టివాడు అంటారు. వాడు పాపి. అంచేత ఇటువంటి పాప లక్షణాలని మన మనస్సుకి అంటకుండా జాగ్రత్త పడాలంటే నిష్క్రోధాయ నమః అని అమ్మవారిని మనం ధ్యానించి సాధన చేయాలి. శ్రీమాత్రే నమః. స్వస్తి. ఈ లలిత సహస్రనామావళి సామాజిక దృక్పథం శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ బాలమురళి గారికి ధన్యవాదాలు. నమస్కారం.